క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల వెండ్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. నేనే చేసియున్నాను, చంక పెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ప్రియులారా, డబ్బు ఉన్నప్పుడు, అందము ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, ఆరోగ్యము ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు, మనతో అవసరం ఉన్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు. కానీ అవన్నీ ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు మన చుట్టూ ఎవరు ఉండరు. అందుకే ఎందరో తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో వేస్తుంటున్నారు. ఎందరో తమ భర్త లేదా భార్యలను విడిచిపెట్టేస్తుంటున్నారు. లోకంలో ఇటువంటి సంఘటనలు ఎన్నో. తన జీవితంలో తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన బంధుమిత్రులను, ఆప్తులను, స్నేహితులను చూచి తోడుంటారని ఆశించిన వారే దూరమైనప్పుడు, అవసరము ఉన్నంత వరకే మనుషుల ప్రేమ, అన్నీ ఉన్నప్పుడే వారి అభిమానము అని గ్రహించాడు. అటు పిమ్మట అందరూ ఒకానొక సమయంలో మనలను విడిచిపెట్టేస్తారు అని తెలుసుకున్నాడు. అటువంటి అనుభవాలను ఎదుర్కొన్న దావీదు దేవునిని ఈ విధముగా అడుగుతుంటున్నాడు. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము అని. ప్రియులారా, ఒకవేళ నేడు నీ చుట్టూ ఉన్నవారిని చూసి నాకేంటి, నాకు ఎందరో ఉన్నారు, ఆపద అంటే ముందుకు వచ్చేవారు, నన్ను ప్రేమించేవారు, అభిమానించేవారు నా చుట్టూ ఉన్నారు, నాకు ఎటువంటి సమస్య లేదు, నాకు ఎంతో డబ్బు ఉంది, హాయిగా బ్రతికేయవచ్చు, ఎంతో బలగము ఉన్నది, ఎవరు నన్నేమీ చేయలేరు, మంచి ఉద్యోగము ఉన్నది, చక్కని భార్య, భర్త, బిడ్డలు ఉన్నారు, హాయిగా జీవించేసేయొచ్చు అనుకుంటున్నావేమో. నీ చుట్టూ ఉన్న జనము నీ దగ్గర డబ్బు ఉన్నంత మట్టుకే, చిల్లిగవ్వ కూడా లేకుండా సమస్తాన్ని కోల్పోయి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, సంపాదించే ఉద్యోగము, కష్టపడడానికి సహకరించే ఆరోగ్యము నీకు లేనప్పుడు, ఇతరులపై ఆధారపడవలసి వచ్చినప్పుడు ఆ క్షణంలోనే మాయమైపోతారు. యోబునకు సమస్తము ఉన్నప్పుడు తన చుట్టూ అందరూ ఉన్నారు. బంధుమిత్రులు, పనివారు, స్నేహితులు, ఇలా ఎందరో ఉన్నారు. అయితే అతడు ఎప్పుడైతే సమస్తాన్ని కోల్పోయినాడో అందరూ ముఖము చాటేశారు. కానీ ఎప్పుడైతే అతడు తిరిగి ఉన్నత స్థాయికి వచ్చాడో అప్పుడు తన బంధుమిత్రులు అందరూ మరలా అతని యొద్దకు వచ్చి కొంత సొమ్మును తీసుకొని వచ్చి అతని కొరకు దుఃఖించారు. ప్రియులారా, మనుషుల ప్రేమను చూసి, ఆప్యాయతను చూసి, అభిమానమును చూసి మోసపోకు. నీవు రిక్తునిగా, రిక్తురాలిగా మారితే ఏ ఒక్కరూ నీ ప్రక్కన నిలవబడరు, ఏ ఒక్కరూ నీ భుజము తట్టి నేనున్నాను అని చెప్పరు. కానీ నీకోసము రిక్తునిగా మారిన, నీకోసము దరిద్రునిగా మారిన యేసయ్య మాత్రము ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు. బలహీన సమయములో నా బలము నీకు ప్రసాదిస్తాను, కృంగిన వేళలో ఓదార్చుతాను, పడిపోయిన వేళలలో లేవదీస్తాను, సొమ్మసిల్లిన వేళలో శక్తిని ఇస్తాను, ముదిమి వచ్చే వరకు నిన్ను చంకన కూర్చుండబెట్టుకుంటాను అని వాక్యము సెలవిస్తుంటున్నది. అన్నీ ఉన్నప్పుడు నీతో ఉండి రిక్తునిగా, రిక్తురాలిగా మారినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయే వారి కోసము, నీ కోసమే రిక్తునిగా మారిన ఇట్టి ప్రేమను మరువకు, విడువకు, నిర్లక్ష్యంగా చూడకు, తృణీకరించకు. ఈ ప్రేమే నీ కోసము శ్రమలు సహించినది, ఈ ప్రేమే నిన్ను ఆదరించేది, ఈ ప్రేమే నిన్ను బలపరిచేది, ఈ ప్రేమే నిన్ను కంటికి రెప్పలా కాపాడేది. అట్టి ప్రేమను మరవక, విడవక గట్టిగా పట్టుకొనుటకు దేవుడు తన కృపను మనలందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, అతి పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధుడవైన మా తండ్రి, అనుదినము మీతో సహవాసము చేయుటకు
మీరు మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ దినమున సజీవుల లెక్కలో మమ్మలను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. తండ్రి, మా విశ్వాస జీవితంలోనూ ప్రార్థనా జీవితంలోనూ మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ మీ జ్ఞానము చేత శక్తి చేత మమ్మలను బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.